మాఘమాసంలో వచ్చే పండుగల యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. చంద్రుడు మగా నక్షత్రంతో కూడి ఉన్న పూర్ణిమ వచ్చే మాసం కనుక దీనికి మాఘమాసం అని పేరు వచ్చింది. ఈ మాసంలో సూర్యుడు మకర రాశిలో సంచరిస్తూ ఉంటారు. ఈ కాలంలో నదీ స్నానంతో పాపాలు హరిస్తాయని, దాన ధర్మాలు చేయడం వలన పుణ్యప్రదమని పద్మపురాణం పేర్కొనబడింది. శరీరానికి మనసుకు కొత్త ఉత్తేజాన్నిస్తుంది. ముఖ్యంగా ఈ మాఘమాసంలో నువ్వులు, వస్త్రాలు, అన్నదానం అత్యంత శ్రేష్టమైనవిగా చెబుతారు. ముందుగా వసంత పంచమి రోజున విద్యలకు అధిదేవత అయిన సరస్వతీదేవి జన్మించిన ఈ రోజు అక్షరాభ్యాసానికి శుభప్రదమైనదిగా, జ్ఞానాన్ని మించిన సంపద లేదని చాటి చెప్పడమే ఈ పండగ యొక్క అంతరార్థం. మాఘశుద్ధ సప్తమి రథసప్తమి రోజున సూర్యభగవానుడు జన్మించిన రోజు. ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుడు దిశను మార్చుకొని తన రథాన్ని 7 గుర్రాలతో నడిపించే రోజని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున జిల్లేడు ఆకులను తలపై పెట్టుకుని స్నానం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని, సూర్యుడికి పాలు పొంగించి నివేదించడం, చిక్కుడాకులు, చిక్కుడు కాయలతో రథాన్ని చేసి సమర్పించడం ముఖ్యమైన ఆచారంగా చెబుతారు. మాఘశుద్ధ ఏకాదశి రోజున భీష్మ ఏకాదశి. అందాక అంపసై పైనున్న భీష్మ పితామహుడు విష్ణువులో లీనమైన రోజు. ఈ రోజునే భీష్ముడు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రసాదించాడు. మాఘ పూర్ణిమ నాడు చంద్రుడు మగా నక్షత్రంలో ఉండడం వలన మనసుకు ప్రశాంతత లభిస్తుందని, మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి. శివుడు లింగోద్భవం మూర్తిగా అవతరించిన పవిత్ర సమయం. రాత్రంతా జాగరణ చేసి నమశివాయ అనే మంత్రాన్ని జపిస్తూ శివుణ్ణి అభిషేకించడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని శివపురాణం తెలియజేస్తుంది. ఈ రోజున విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేస్తే అనంత పుణ్యఫలం లభిస్తుందని అంటారు. మాఘమాస ప్రాశస్త్యాన్ని వివరించే కథలు అనేకం మన పురాణాల్లో ఉన్నాయి. ఒకసారి గౌతమ మహర్షి ఇంద్రుణ్ణి శపించినప్పుడు ఇంద్రుడు మాఘమాసంలో నదీ స్నానం ఆచరించి తన పూర్వ వైభవాన్ని పొందాడని, నదీ జలాలు అంత పవిత్రమైనదని ఈ కథ నిరూపిస్తుంది. భీష్ముడు యుద్ధంలో గాయపడి కూడా దక్షిణాయనంలో ప్రాణాలు వదలడానికి ఇష్టపడలేదు. మాఘమాస పుణ్యకాలం కోసం వేచి చూసి విష్ణు సహస్రనామాలతో ప్రాణాలు విడిచాడు. ఇది మాఘమాస పవిత్రను తెలియజేస్తుంది.